లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కళాకారులు సందర్భాన్ని బట్టి తమ కళారూపాలకి మెరుగులు పెడుతూ ఉంటారు. అందులో సూక్ష్మ కళాకారులైతే ప్రతి సందర్భాన్ని ప్రత్యేకంగా నిలిపేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఓ మైక్రో ఆర్టిస్ట్ క్రిస్మస్ పండుగ వేళ అద్భుత కళను ఆవిష్కరించారు. ఓ చిన్న బాటిల్లో ఏకంగా చర్చిని నిర్మించాడు. అత్యంత ఆసక్తి కలిగించే ఈ కళారూపంతో క్రిస్టియన్లకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. మరి అదేంటో మనము చూద్దామా? ఒడిశా రాష్ట్రానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ ఈశ్వర్రావు తన సూక్ష్మ కళాకృతుల ద్వారా మరో అద్భుతాన్ని సృష్టించాడు. 750 ml బాటిల్లో కేవలం 3 అంగుళాల పొడవు 2.5 అడుగుల వెడల్పుతో చర్చిని రూపొందించాడు. పండుగలు, ప్రముఖుల జయంతులు వంటి ప్రత్యేక దినాల్లో వాటికి సంబంధించిన కళాకృతులు రూపొందించడం ఈశ్వర్రావుకు అలవాటుగా మారింది. అందులో భాగంగానే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కాగితం, చాక్ పీసులను ఉపయోగించి సీసాలో చర్చిని రూపొందించాడు. ఈ నిర్మాణం కోసం 5 రోజులు శ్రమించారని చెబుతున్నాడు. క్రిస్మస్ సందర్భంగా బాటిల్లో చర్చిని రూపొందించడం ఆనందంగా ఉందని, అందరూ శాంతి సామరాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అంటున్నాడు. గతంలో కూడా ఈశ్వర్రావు అనేక సూక్ష్మ కళారూపాలను రూపొందించి అనేక అవార్డులను సైతం గెలుచుకున్నాడు. మరి ఈ క్రిస్మస్కి ఆవిష్కృతమైన సీసాలో చర్చిపై మీరేమంటున్నారో కామెంట్ చేయండి. నా పేరు హరీశ్వరరావు. నేను సూక్ష్మ కళాకారుని. నేను ఒరిస్సా జట్ని ఖుర్దా జిల్లాలో ఉంటాను. ప్రతి ఏడాదిలాగే క్రిస్మస్ డే కోసం ఈ ఏడాది కూడా ఒక 750 ml బాటిల్లోన ఒక చాక్ పీస్తో తయారు చేసిన ఒక చిన్న చర్చిని బాటిల్లో ఉంచాను. దీని హైట్ 3 ఇంచీలు, వెడల్పు 2.5 ఇంచీలు. ఈ పని చేయడానికి పట్టిన సమయం 5 రోజులు. నేను నా ఈ కళ ద్వారా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ప్రభు జీసస్క్రీస్తు దగ్గర ఇదే ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిలో శాంతి మరియు అందరికీ కూడా ఆనందంగా ఉండాలని జీసస్క్రీస్తు దగ్గర ప్రార్థిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.